న్యూస్ చూస్తున్నారు. ఛత్తీస్గఢ్ లో మరోసారి మావోయిస్టులకు ఎదురు దెబ్బ తగిలింది. సుక్మా, బీజాపూర్ జిల్లాల్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. డిఆర్జీ, కోబ్రా కేంద్ర బలగాలకు మావోలకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎదురు కాల్పుల్లో 5 మావోయిస్టులు మృతి చెందారు. నిన్న జరిగిన ఎన్కౌంటర్లో 27 మంది మృత్యువాత పడ్డారు. నిన్నటి దాడిలో అగ్రనేత నంబాల కేశవరావు మృతి చెందడం ఒక్కసారిగా మావోయిస్టు అగ్రనేతని షాక్కి గురి చేస్తుంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. కూంబింగ్ ఆపరేషన్ ఇంకా కంటిన్యూ అవుతుంది ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్కి సంబంధించి. ఎందుకంటే గత కొద్ది రోజులుగా ఆపరేషన్ కగార్లో భాగంగా దాంతోపాటు మరి ముఖ్యంగా కాన్సన్ట్రేషన్ చేయడం జరిగింది. ఉన్నత స్థాయి అధికారులందరూ కూడా ప్రస్తుతం ఇటు ఛత్తీస్గఢ్తో పాటు తెలంగాణ సరిహద్దులకు సంబంధించి పూర్తి స్థాయిలో కాన్సన్ట్రేషన్ చేశారు. ఆపరేషన్ కగార్లో భాగంగా ఇటు మావోయిస్టు నేతలని మట్టుపెట్టడమే మావోయిస్టు రహిత భారతదేశంగా తీర్చిదిద్దారని కేంద్రం కంకణం కట్టుకుంది. ఈ నేపథ్యంలో గత కొద్ది రోజులుగా ఆపరేషన్ ఏ స్థాయిలో చేరుకుంటుందో మనం చూసాం. మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బ తగులుతోంది. పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు ఎన్కౌంటర్లో మరణించడం మావోయిస్టు పార్టీకి తీవ్ర నష్టమే కలిగించిందని చెప్పుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు ఛత్తీస్గఢ్లో మళ్ళీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. దానికి సంబంధించిన బిగ్ డెవలప్మెంట్, బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఛత్తీస్గఢ్లో మరోసారి మావోలకు ఎదురు దెబ్బ తగిలింది. సుక్మా, బీజాపూర్ జిల్లాల్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. డిఆర్జీ, కోబ్రా కేంద్ర బలగాలకు మావోలకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎదురు కాల్పుల్లో 5 మావోయిస్టులు మృతి చెందారు. నిన్న జరిగిన ఎన్కౌంటర్లో 27 మంది మృతి చెందారు. నిన్నటి దాడిలో అగ్రనేత నంబాల కేశవరావు మృతి చెందిన పరిస్థితి. ఆ తర్వాత ఇంకా కూంబింగ్ ఆపరేషన్స్, సర్చ్ ఆపరేషన్స్ కంటిన్యూ అవుతున్నాయి. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ఉదయ్ సిద్ధంగా ఉన్నారు. ఉదయ్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. ఉదయ్, ఎన్కౌంటర్కి సంబంధించి ఇంకా కంటిన్యూ అవుతోందా? మరి ముఖ్యంగా ప్రస్తుతం అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? భద్రతా బలగాలకు సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అందుతోంది? సచిన్, నారాయణపూర్ ఎన్కౌంటర్ తర్వాత దండకారణ్యం వ్యాప్తంగా విస్తృతంగా సర్చింగ్, కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి భద్రతా బలగాలు. నిన్నటి నుంచి కూడా ఒకవైపు నారాయణపూర్ ఎన్కౌంటర్ ని ముందుకు తీసుకువెళ్తున్నాయి, మరోవైపు ఇతరత్ర మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సర్చింగ్, కూంబింగ్ ఆపరేషన్ మరింత వేగవంతం, విస్తృతం అయితే చేశాయి. ఈ నేపథ్యంలో సుక్మా, బీజాపూర్ సరిహద్దులోని తుమ్రేల్ పిడియా అటవీ ప్రాంతంలో ఈ రోజు ఉదయం భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. అక్కడ మొత్తం ఘటనా ప్రదేశం నుంచి మొత్తం 5 మావోయిస్టుల మృతదేహాలను అయితే ప్రస్తుతం భద్రతా బలగాలు స్వాధీనం చేసుకుంటూ తెలుస్తుంది. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందనేది కూడా ఒక సమాచారం అయితే ఉంది. కానీ ప్రస్తుతం ఇంకా సర్చింగ్, కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతుంది కనుక పూర్తి స్థాయిలో వివరాలను వెల్లడించలేమని చెప్పి భద్రతా బలగాలు అయితే చెప్తున్నాయి. నిన్న నారాయణపూర్, అబూజ్మఠ్ ప్రాంతంలో జరిగినటువంటి ఎన్కౌంటర్ తర్వాత ఒక్కసారిగా దండకారణ్యం వ్యాప్తంగా ఒక అలజడి అయితే నెలకొందని చెప్పుకోవాలి. ఎందుకంటే మావోయిస్టు అగ్రనేత, మావోయిస్టు కింగ్ పిన్, మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు, 1.5 రివార్డు గల నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు మృతి చెందిన తర్వాత ఒక్కసారిగా మావోయిస్టు పిఎల్జీఏ దళాల్లో కావచ్చు, ఆ పార్టీ అనుబంధ సంఘాలు ఒక్కసారిగా ఆందోళన వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు జరిగినటువంటి ఎన్కౌంటర్ మరింత ఆందోళన ప్రస్తుతం ఆ పార్టీలో అలజడి అయితే రేపుతుందని చెప్పుకోవాలి. ప్రస్తుతం 5 మావోయిస్టులను సుక్మా, బీజాపూర్ సరిహద్దులోని తుమ్రేల్ పిడియా ప్రాంతాల్లో స్వాధీనం చేసుకున్నట్టు మనకు సమాచారం అయితే ఉంటుంది. ఇంకా శోధన కొనసాగుతుంది కాబట్టి ఆ తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్తున్నాయి భద్రతా బలగాలు. సచిన్, మరి ముఖ్యంగా ఈ రోజు మరికొన్ని బలగాలు రంగంలోకి దిగే అవకాశం ఉందంటూ చర్చ జరుగుతోంది. అటువంటి పరిస్థితులు ఏమైనా కనిపిస్తున్నాయా, లేకపోతే ప్రస్తుతం ఉన్న బలగాలతోని ఈ కూంబింగ్ ఆపరేషన్స్ కంటిన్యూ అవకాశం ఉందా? ఉదయ్, సచిన్, ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఒకే అంశంపై చాలా కీలకమైనటువంటి డిస్కషన్ నడుస్తుంది. మావోయిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శి, సుప్రీం కమాండర్, మిలిటరీ కమిషన్ ఇన్ఛార్జ్ నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు మృతి చెందడన్న విషయం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. నిజంగా ఇది 3 దశాబ్దాల యాంటీ నక్సల్స్ ఆపరేషన్ లో ఒక అతిపెద్ద విజయంగా భద్రతా బలగాలు సాధించినటువంటి అతి గొప్ప విజయంగా ప్రస్తుతం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షానే కాదు, స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ కూడా దీనికి సంబంధించినటువంటి అంశాన్ని సామాజిక మాధ్యమాల వేదికగా అభిప్రాయాన్ని అయితే పంచుకున్నారు. ఏదేమైనా నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు మృతి తర్వాత ఒకసారిగా మావోయిస్టు పార్టీ అసలు ఉంటుందా లేదా అనే ఒక ప్రశ్న తలెత్తుంది. కానీ భద్రతా బలగాలు మాత్రం సిపిఐ మావోయిస్టు పార్టీ భావజాలాన్ని, సిద్ధాంతాన్ని చంపడం అనేది అది అసాధ్యం, అది సాధ్యం కాదు. కానీ సాధ్యమైనంత వరకు యాంటీ నక్సల్స్ ఆపరేషన్స్ ద్వారా ఆ మావోయిస్టు పార్టీ కార్యకలాపాలను నిరోధించగలుగుతాం అనేది ప్రధానంగా ప్రస్తుతం భద్రతా బలగాలు భావిస్తున్నాయి. కానీ ఇప్పుడు ఒక అనేకమైనటువంటి అంశాల్లో ఒక ప్రధానమైనటువంటి ఉత్కంఠ ప్రశ్న నెలకొంది. అసలు ఇప్పుడు గతంలో ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి సిపిఐ మావోయిస్టు పార్టీకి ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు వహించారు. 2018లో అనారోగ్య సమస్యల ద్వారా ఆయన తప్పుకున్న తర్వాత ఆ పదవి నుంచి ఆ తర్వాత నంబాల కేశవరావు బాధ్యత వహించారు. ప్రస్తుతం నంబాల కేశవరావు నారాయణపూర్ ఎన్కౌంటర్ లో మృత్యువాత పడిన తర్వాత ప్రస్తుతం సిపిఐ మావోయిస్టు పార్టీకి నాయకత్వం వహించేది ఎవరు, సిపిఐ మావోయిస్టు పార్టీ సుప్రీం కమాండర్ గా ఎవరు ఎన్నికవుతారనే అంశంపై చాలా పెద్ద ఎత్తున ఉత్కంఠ నెలకొంది. ఇక్కడ మరొక అంశం ప్రధానంగా మొదటి నుంచి సిపిఐ మావోయిస్టు పార్టీ ఏర్పాటైనప్పటి నుంచి కూడా తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించినటువంటి మావోయిస్టు పార్టీ నేతలే ఆ పార్టీని మొదటి నుంచి కూడా లీడ్ చేస్తూ వస్తున్నారు. అనేక రాష్ట్రాల్లో
పార్టీ కార్యక్రమాలను విస్తృతం చేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం అటు ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి అనారోగ్య సమస్యలతో పూర్తిగా మంచానికే పరిమితం కావడం, మరోవైపు నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు ఎన్కౌంటర్ లో హతమవడంతో ఒక్కసారిగా ప్రస్తుతం ఆ స్థానం ఎవరికి దక్కుతుంది? మరింత ముందుకు మావోయిస్టు పార్టీని ప్రస్తుతం ఈ కష్టతరమైనటువంటి పరిస్థితులలో ఆపరేషన్ కగారు వంటి సైనిక చర్య తీవ్రతరమైనటువంటి నేపథ్యంలో మావోయిస్టు పార్టీని ఎవరు భుజస్కంధాలపై మోస్తారనే ప్రశ్న ప్రస్తుతం సిపిఐ మావోయిస్టు పార్టీలు నెలకొంది. ప్రస్తుతం భద్రతా బలగాలు కూడా ఈ అంశాన్ని ఫోకస్ చేస్తున్నాయి. అసలు ఇప్పుడు బసవరాజు అలియాస్ నంబాల కేశవరావు మృతి తర్వాత ఎవరు సిపిఐ మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి ఇక బాధ్యత వహిస్తారనే అంశంపై ఇప్పటికే తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ గ్రే హౌండ్స్ కమిటీతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అదేవిధంగా ఛత్తీస్గఢ్ భద్రతా బలగాలు దీనిపై తీవ్రమైనటువంటి డిస్కషన్ అయితే చేస్తున్నాయి. ప్రస్తుతం మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం మల్లోజుల వేణుగోపాల్ అంటే గతంలో మృతి చెందినటువంటి కిషన్ జీ తమ్ముడుగా తెలుస్తుంది. అతను సిపిఐ మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యత చేపడతాడని కూడా ఒక సమాచారం అయితే ఉంటుంది. ఇప్పుడే గత కొద్దిసేపటి క్రితం నారాయణపూర్ జిల్లాలో భద్రతా బలగాలు బ్రీఫింగ్ ఇస్తున్నాయి. నారాయణపూర్ ఎన్కౌంటర్ ఏ విధంగా జరిగింది, అసలు అబూజ్మట్ లోకి తాము ఎలా ఎంటర్ అయ్యాం, నంబాల కేశవరావుని రెడీ హ్యాండెడ్ గా పట్టుకున్నామా లేదంటే ఎన్కౌంటర్ లో హతమయ్యాడా, ఇలాంటి అనేక ప్రశ్నలకు కూడా ప్రస్తుతం భద్రతా బలగాలు సమాధానం ఇవ్వబోతున్నాయి. ప్రస్తుతం బ్రీఫింగ్ నడుస్తుంది. నారాయణపూర్ తో పాటు ఇతరత్ర అనేక జిల్లాల మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల జిల్లాల ఎస్పీలు కూడా ప్రస్తుతం మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఇంకా ప్రస్తుతం సమావేశం కొనసాగుతుంది. ఆ తర్వాత పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. నిన్న నారాయణపూర్ ఎన్కౌంటర్ లో మృతి చెందినటువంటి 27 మంది మావోయిస్టుల పూర్తి వివరాలను వెల్లడించే అవకాశం ఉంది. రైట్ ఒక్కసారి మీరు లైన్ లో ఉండే ప్రయత్నించండి. ఇదే అంశానికి సంబంధించి పోలీసు ఉన్నతాధికారులు రియాక్ట్ అవుతారు, వాళ్ళ రియాక్షన్ చూద్దాం. छत्तीसगढ़ पुलिस और उसकी विशेष टीम डीआरजी द्वारा अबूझमाड़ के क्षेत्र में जो पिछले 3-4 दिनों से जो ऑपरेशन चलाया गया उसमें बहुत बड़ी सफलता के रूप में 27 माओवादियों को निष्क्रिय किया गया और माओवाद के जो शीर्षतम नेतृत्व बसवा राजू को निष्क्रिय करने में भी हमारी टीम कामयाब हुई है। छत्तीसगढ़ पुलिस के लिए और माओवाद विरोधी आंदोलन अभियान के लिए ये सबसे बड़ा दिन है मेरे हिसाब से, क्योंकि जब शीर्ष नेतृत्व न्यूट्रलाइज हुआ है तो इसके बाद इस आंदोलन को बिखरने में कोई बहुत बड़ा वक्त नहीं लगना चाहिए। हमारे छत्तीसगढ़ पुलिस और बाकी संयुक्त सुरक्षा बलों द्वारा पिछले वर्षों से जो अभियान चल रहा है उसको पूरी तरह से बहुत ज़्यादा मिलिटराइज करने में बसवा राजू और अभी जो जिसको निष्क्रिय किया गया है उसकी भूमिका रही है। पिछले बहुत वर्षों से सुरक्षा बलों द्वारा बहुत अधिक नुकसान उठाया गया है। बहुत इस क्षेत्र के लोगों ने, निर्दोष नागरिकों ने अपने बच्चों की शहादत दी है। आज पूरे बस्तर के लिए, छत्तीसगढ़ के लिए और पूरे देश के लिए बहुत महत्वपूर्ण दिन है कि माओवाद का शीर्ष नेतृत्व समाप्त हुआ है और मुझे उम्मीद है कि बहुत जल्दी ही पूरे बस्तर और पूरे देश से माओवाद का अंत हो जाएगा। छत्तीसगढ़ पुलिस और उसकी विशेष टीम डीआरजी द्वारा अबूझमाड़ के क्षेत्र में जो पिछले 3-4 दिनों से जो ऑपरेशन चलाया गया उसमें बहुत बड़ी सफलता के रूप में 27 माओवादियों को निष्क्रिय किया गया और माओवाद के जो शीर्षतम नेतृत्व बसवा राजू को निष्क्रिय करने में भी हमारी टीम कामयाब हुई है। छत्तीसगढ़ पुलिस के लिए और माओवाद विरोधी आंदोलन अभियान के लिए ये सबसे बड़ा दिन है मेरे हिसाब से, क्योंकि जब शीर्ष नेतृत्व न्यूट्रलाइज हुआ है तो इसके बाद इस आंदोलन को बिखरने में कोई बहुत बड़ा वक्त नहीं लगना चाहिए। हमारे छत्तीसगढ़ पुलिस और बाकी संयुक्त सुरक्षा बलों द्वारा पिछले वर्षों से जो अभियान चल रहा है उसको पूरी तरह से बहुत ज़्यादा मिलिटराइज करने में बसवा राजू और अभी जो जिसको निष्क्रिय किया गया है उसकी भूमिका रही है। पिछले बहुत वर्षों से सुरक्षा बलों द्वारा बहुत अधिक नुकसान उठाया गया है। बहुत इस क्षेत्र के लोगों ने, निर्दोष नागरिकों ने अपने बच्चों की शहादत दी है। आज पूरे बस्तर के लिए, छत्तीसगढ़ के लिए और पूरे देश के लिए बहुत महत्वपूर्ण दिन है कि माओवाद का शीर्ष नेतृत्व समाप्त हुआ है और मुझे उम्मीद है कि बहुत जल्दी ही पूरे बस्तर और पूरे देश से
माओवाद का अंत हो जाएगा। इस अभियान के दौरान 4 जिलों की डीआरजी ने हिस्सा लिया और उसमें भी प्रमुख रूप से नारायणपुर की डीआरजी ने बहुत शौर्यपूर्वक काम किया है। उस दौरान, इस अभियान के दौरान हमारे डीआरजी के कंपोनेंट के रूप में 2 शहीद भी हुए हैं, जिनको अभी हमने श्रद्धांजलि दी है। ये दोनों बहादुर लड़के, इनका जो बलिदान हुआ है वो हमारी लड़ाई में हमको बहुत आगे तक ताकत देता रहेगा। बस्तर के क्षेत्रों में अबूझमाड़ और विशेष तौर पर नारायणपुर के क्षेत्र में ऑपरेशन हुआ है, ये एक तरह से सुरक्षा वैक्यूम रहा है। और अभी पिछले कुछ वर्षों में हमने बस्तर के लगभग सभी इलाकों में सुरक्षा वैक्यूम को फिलअप करके और जॉइंट एक्शन प्लान जो भारत सरकार द्वारा हमको दिया गया उसी दिशा के अनुरूप काम करते हुए लगभग सुरक्षा विहीन क्षेत्रों को हमने ऑक्युपाई कर लिया है। बहुत थोड़ा क्षेत्र बचा है जिसको कि हम पूरी तरह से ऑक्युपाई करके और नक्सलवाद को, माओवाद को इस धरती से निर्मूल करने में प्रयासरत है। और इसको जो हमारी समय सीमा दी गई है माननीय केंद्रीय गृह मंत्री द्वारा 31 मार्च 2026 तक, हम उसके पहले ही माओवाद का अंत करने में पूरी तरह कामयाब होंगे। ऐसी हम सबका ऐसे संकल्प है और ऐसी हम सबकी आशा। రైట్, అది పోలీసు ఉన్నతాధికారులు చెబుతోంది. నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు మరణించాడంటూ కూడా చెప్పుకొచ్చారు. దాంతోపాటు 27 మంది మావోయిస్టులను మట్టుబెట్టామంటూ వాళ్ళు చెప్పుకొచ్చారు. ఇక అలాగే ఛత్తీస్గఢ్ పోలీసులకు కీలక పరిణామం చెప్పుకొస్తూనే డిఆర్జీ జవాన్లు 2 అమరులయ్యారంటూ కూడా పోలీసు ఉన్నతాధికారులు చెప్పుకొచ్చారు మావోయిస్టు ఎన్కౌంటర్ కి సంబంధించి. ఈ నేపథ్యం ఇంకా ఎటువంటి డెవలప్మెంట్ చోటు చేసుకునే అవకాశం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి ఉదయ్ అప్డేట్స్ అందించేందుకు ఫోన్లో కంటిన్యూ అవుతున్నారు. ఉదయ్, ప్రస్తుతం ఇంకా ఎటువంటి డెవలప్మెంట్ చోటు చేసుకుంటున్నాయి? ఎందుకంటే ఇక్కడ పోలీసులు చెప్తోంది దాదాపుగా అక్కడ ప్రాంతానంతా, మావోయిస్టు ప్రభావిత ప్రాంతానంతా కూడా దాదాపుగా హస్తగతం చేసుకున్నాం, కొంచెం మాత్రమే మిగిలిపోయిందంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. సచిన్, ప్రస్తుతం మావోయిస్టు పార్టీ యొక్క ఆయుధ నిల్వలు కావచ్చు, మౌలిక వసతులు అందేటువంటి గ్రాస్ రూట్స్ పై ప్రస్తుతం భద్రతా బలగాలు ఫోకస్ చేస్తున్నాయి. ఎక్కడెక్కడ షెల్టర్ జోన్లు ఏర్పాటు చేసుకున్నారు మావోయిస్టులు, ఎక్కడ సేఫ్ జోన్లు ఏర్పాటు చేసుకున్నారు. ప్రస్తుతం ఈ 3 అంశాల ప్రాతిపదికగానే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం స్పెసిఫిక్ గా ఒక ఆపరేషన్ లాంచ్ చేసింది. దాని పేరే ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్. ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ యొక్క అంతిమ లక్ష్యం మావోయిస్టుల సేఫ్ జోన్లను పూర్తిగా తొలగించడం, మావోయిస్టు యొక్క ఆయుధ నిల్వలు ఎక్కడెక్కడ ఉన్నాయి వాటినంతా కూడా ధ్వంసం చేయడం, ఆ తర్వాత మావోయిస్టులకు మౌలిక వసతుల కల్పనను కావచ్చు, మౌలిక వనరులు కావచ్చు, అంటే తినే తిండి కావచ్చు, ఆహారం, తాగునీటి వసతిని కూడా దూరం చేయడం. ప్రస్తుతం ఈ 3 లక్ష్యాలే వేదికగా ప్రస్తుతం ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ ను కేంద్ర హోంశాఖ లాంచ్ చేసింది. ఇది మే 21న ఈ ఆపరేషన్ లాంచ్ చేసింది. కర్రెగుట్ట నుంచి మొదలు పెడితే ప్రస్తుతం అబూజ్మడ్, ఈ 2 కూడా మావోయిస్టు పార్టీ సాయుధ దళాలకి చాలా సేఫ్ జోన్ గా, షెల్టర్ జోన్లుగా పరిగణించబడుతున్నాయి. అందుకే కర్రెగుట్టలను, మరోవైపు అబూజ్మడ్ టార్గెట్ చేశాయి. ఇప్పటి వరకు కూడా కర్రెగుట్టల ప్రాంతం నుంచి సుమారు 480 మంది పైగా ఐఈడీలను అక్కడ నిర్వీర్యం చేశాయి. సుమారు వేల సంఖ్యలో అక్కడ ఉన్నటువంటి ఆయుధ సామాగ్రి అంతా కూడా స్వాధీనం చేసుకున్నాయి భద్రతా బలగాలు. అక్కడ ఉన్నటువంటి ఆహార వసతులు, మావోయిస్టులు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆహార వసతులంతా కూడా పూర్తిగా ధ్వంసం చేసేసాయి. అలాంటి షెల్టర్ జోన్లు లేకుండా చేయడమే తమ అంతిమ లక్ష్యం అని చెప్తున్నాయి. సిపిఐ మావోయిస్టు పార్టీ యొక్క భావజాలాన్ని కానీ, సిద్ధాంతాన్ని తాము అంతం చేయలేకపోవచ్చు, కానీ మావోయిస్టు పార్టీ కార్యకలాపాలు కావచ్చు, దాంట్లోకి రిక్రూట్మెంట్ చేయకుండా చేయడం తమ అంతిమ లక్ష్యం అని చెప్పి ప్రస్తుతం భద్రతా బలగాలు అయితే మనకు స్పష్టంగా సమాధానం ఇస్తుంది. అందులో భాగంగానే ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ ను మరింత వేగవంతం, మరింత విస్తృతం చేయడమే తమ అంతిమ లక్ష్యం అని చెప్తున్నాయి. సిపిఐ మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజును మట్టు పెట్టడంలో పూర్తిగా భద్రతా బలగాలు సాధించినటువంటి అతి గొప్ప విజయమని, జాయింట్ ఆపరేషన్స్ ను భారత ప్రభుత్వం సహకారంతో పూర్తిగా మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలు చేస్తున్నామని చెప్తున్నాయి. మరోవైపు ఇదే అంశంపై నంబాల కేశవరావు మృతి ఉదంతంపై పెద్ద ఎత్తున ప్రజా సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే కమ్యూనిస్టు పార్టీలు కూడా రోడ్ల మీదకి వచ్చి నిరసన చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే నంబాల కేశవరావు మృతిపై ఖండిస్తూనే ఖచ్చితంగా న్యాయ విచారణ జరపాలని కూడా కమ్యూనిస్టు పార్టీలు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సచిన్, రైట్ ఉదయ్, మొత్తంగా అయితే మాత్రం ఛత్తీస్గఢ్లో మరోసారి మావోయిస్టులకు ఎదురు దెబ్బ తగిలింది. సుక్మా, బీజాపూర్ జిల్లాల్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. డిఆర్జీ, కోబ్రా కేంద్ర బలగాలకు మావోలకు ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఎదురు కాల్పుల్లో 5 మావోయిస్టులు మృతి చెందారు. నిన్న జరిగిన ఎన్కౌంటర్లో 27 మంది మృతి చెందారు. నిన్నటి దాడిలో అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు మరణించారు.
ఆయనకు సంబంధించి ఎందుకంటే కీలక నేతలందరూ ఒక్కొక్కరుగా మరణించడం ప్రస్తుతం మావోయిస్టు నేతల్లో ఆందోళన కలిగిస్తోంది. ఈ అంశానికి సంబంధించి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా రియాక్ట్ అయ్యారు. దాంతోపాటు ప్రధాని నరేంద్ర మోదీ కూడా రియాక్ట్ అయ్యారంటే ప్రస్తుతం ఎటువంటి ఆపరేషన్, ఎటువంటి కీలకమైన డెవలప్మెంట్ చోటు చేసుకుంటుందో, మరి ముఖ్యంగా ఛత్తీస్గఢ్ అట్ ద సేమ్ టైం ఆ ప్రాంతాలకు సంబంధించి ఇటు పోలీసు ఉన్నతాధికారులు మాట్లాడుతున్నప్పుడు కూడా ఒకటే చెప్పుకొచ్చారు. దాదాపుగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాన్ని దాదాపుగా హస్తగతం చేసుకున్నాం, కానీ కాస్త కొంచెం మిగిలిపోయింది, దాన్ని కూడా పూర్తిగా ఆ ప్రాంతాన్ని కూడా చేజెక్కించుకొని పూర్తిగా కూమింగ్ ఆపరేషన్స్ నిర్వహించడం జరుగుతుంది. మావోయిస్టు రహిత భారతావనిని తీర్చిదిద్దామంటూ డెడ్లైన్గా పెట్టుకోవడం జరిగింది. ఆపరేషన్ కగార్ మార్చి 31, 2026 కల్లా. దానికన్నా ముందే ఈ ఆపరేషన్ని పూర్తి చేసి తీరుతాం.